Praise the Lord. Just as it is impossible to please God without faith, it is impossible to have an intimacy with God without broken and contrite heart. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట ఏ విధముగా అయితే అసాధ్యమో, అదే విధముగా విరిగి నలిగిన హృదయము లేకుండా దేవునితో సహవాసము చేయుట లేదా దేవునికి దగ్గరవుట అసాధ్యము. ఎందుకు అంటే ఐజయా 57:15 యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు అంటాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గలవారిని నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు నేను వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అంటాడు. ఒక వ్యక్తిని మీరు ఎక్కడ ఉంటారు లేదా మీ నివాసం ఎక్కడ అంటే ఆ వ్యక్తి ఇచ్చే సమాధానం మా అడ్రస్ ఫలానా అని చెప్తారు. అదే విధముగా మనము దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నీ అడ్రస్ ఏది అని అడిగితే దేవుడిచ్చే సమాధానం వినయము గల హృదయము ఎక్కడుంటుందో, దీన మనస్సు ఎక్కడుంటుందో అదే నా నివాసము, వారితోనే నేను నివాసము ఉంటాను అని అంటున్నాడు. మరి విరిగి నలిగిన హృదయము మనకి రావాలన్నా లేదా మెయింటైన్ చేయాలన్నా ఏం చేయాలి అంటే మొదట మనకు కావాల్సింది రెపెంటెన్స్. ఫస్ట్ మనం పశ్చాత్తాపపడాలి. రెండవది మనకు ఉండాల్సింది హ్యూమిలిటీ, తగ్గింపు కలిగిన స్వభావము మనకి ఉండాలంట. మూడవది దేవుణ్ణి వెదుకువారముగా ఉండాలంట. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలన్నా లేదా ఆ వ్యక్తి గురించి ఎక్కువ తెలుసుకోవాలన్నా ఆ వ్యక్తితో నివసించడం అన్నా చేయాలి, లేదా ఆ వ్యక్తితో అనుదినము సంభాషిస్తూ ఉండాలి. ఈ విధముగా చేస్తేనే ఒక వ్యక్తి గురించి మనము సంపూర్ణముగా అర్థం చేసుకోలేము కదా. అదే విధముగా దేవునితో అనుదినము సహవాసము చేయకుండా ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ధ్యానము ద్వారా దేవునితో సహవాసము చేయకుండా మనము దేవునికి దగ్గరవటము అసాధ్యము. నాలుగవది దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తమునకు మనల్ని మనము సరెండర్ చేసుకోవటం. ఐదవది దేవుని యొక్క కృప మీద ఆధారపడటం. దేవుని యొక్క కృప మీద ఆధారపడటం అంటే మన నీతి క్రియలు రావు, మన భక్తి కాదు, మనం చేసింది ఏది కాదు, కానీ దేవా నేనేమై ఉన్నానో, నేనేం కలిగి ఉన్నానో, నాకేమున్నా అది కేవలము నీ కృప, అది కేవలము నీ కృప అని దేవుని కృపను గురించి మనం ఒప్పుకొనొచ్చు. అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడతాం. ఈ 5 మనం చేసినప్పుడు నిశ్చయముగా విరిగి నలిగిన హృదయం అనేది మనలో ఉంటుంది. అప్పుడు దేవుడు మనతో నివాసము ఉంటాడు. ఇటువంటి హృదయం కలిగి జీవించు వారముగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము, నడిపింపు, స్థిరత్వము ఎల్లప్పుడూ మనకు తోడయుండి నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.